యోగ దర్శనం. నమో వెంకటేశాయ. వైమత్యాది నివారణ వైశారద్య ప్రసాదన గోవింద గోవింద. వినుత వియతి సంతం వాయురూపేణ సంతం విపులతర సుకీర్తిం వీతిహోత్రాది కీర్తిం వృజినహరమచింత్యం వారి రూపేపి భాంతం వసుధర మహిమానం వారిజాక్షం నమామి అని మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా నమస్కరించుకుంటూ పతంజలి మహర్షి గారు రచించిన యోగ సూత్రాలను ఆధారంగా చేసుకుని యోగ దర్శనాన్ని అధ్యయనం చేసేటువంటి సత్కార్యక్రమానికి ఇప్పుడు ప్రారంభం చేసుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుందాము. ఈ కార్యక్రమానికి మంగళాచరణం కూడా చేసుకుందాము. ఓం నమో నారాయణాయ. శ్రీ గురు ప్రార్థనా. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వెంకటేశ శ్రీనివాసః లక్ష్మీపతిరనామయః అమృతాంశో జగద్వంద్యః గోవిందః శాశ్వతః ప్రభుః. పతంజలి ప్రార్థనా. యోగేన చిత్తస్య పదేన వాచా మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. నమో హిరణ్యగర్భాదిభ్యః యోగ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశర్షిభ్యః నమో మహద్భ్యః నమో గురుభ్యః. శ్రీ గురుభ్యో నమః. పతంజలి మహర్షి గారు చాలా సూత్రాలుగా మనకు సమాధి అనేటువంటి పదంతో మనం పొందవలసిన, మనం పొందుతూ ఉండేటువంటి జ్ఞానంలో అనుసరించుకోవలసినటువంటి విశేషాలను కొన్నిటిని సూచిస్తూ వస్తున్నారు. సమాధులను లేదా జ్ఞానాలను 4 రకాలుగా విభజించి చూపించారు. సవితర్క, నిర్వితర్క అని 2 రకాలు, సవిచార నిర్విచార అని 2 రకాలు. వెరసి మొత్తం 4 రకాలుగా ఉండేటువంటి సమాధులు లేదా 4 రకాలుగా ఉండే జ్ఞానాలు. అందులో సవితర్క అంటే స్థూలమైనటువంటి వస్తువులో ఆ వస్తువులో ఉండేటువంటి విశేషాలను పట్టించుకోకుండా విశేషాలన్నిటినీ కలగలిపి ఆ వస్తువును చూసుకోవటం, ఆ వస్తువు తాలూకు శబ్దాన్ని, ఆ వస్తువు తాలూకు జ్ఞానాన్ని, ఆ శబ్దధర్మాలని, వస్తుధర్మాలని, జ్ఞానధర్మాలని అన్నిటినీ మూటకట్టి ఆ వస్తువును తెలుసుకోవటం, తెలుసుకుంటూ ఉంటున్నటువంటి ఆ వస్తువు మీద బుద్ధిని, మనస్సును కేంద్రీకరించుకోగలగటం అనేది సవితర్క సమాధి. అయితే ఆ వస్తువు తాలూకు శబ్దాన్ని, ఆ వస్తు జ్ఞానాన్ని రెండిటినీ పక్కన పెట్టి కేవలం ఆ వస్తువును మాత్రమే నిలబెట్టుకుని ఆ నిలబెట్టుకున్నటువంటి వస్తువు మీద దృష్టిని కేంద్రీకరించటం లేదా మనస్సును స్థిరపరచటం అనేది నిర్వితర్క సమాధి లేదా నిర్వితర్క జ్ఞానం అని పరిచయం చేశారు. వస్తువు స్థూలంగా ఉన్నది అంటే దానికి కారణం సూక్ష్మంగా ఉండి తీరాలి. ఆ సూక్ష్మమైనటువంటి కారణాల మీద దృష్టిని ప్రసరింపజేసుకున్నట్లయితే ఆ వస్తువు తాలూకు అవయవాల గుండా వస్తువు తాలూకు కారణాల మీద దృష్టిని గనక ప్రసరింపజేసుకున్నట్లయితే ఆ సూక్ష్మమైనటువంటి కారణం మీద దృష్టిని స్థాపించుకోవటం అనే అంశాన్ని తెచ్చుకున్నట్లయితే ఆ అంశంలో
మళ్ళీ ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఆ వస్తువు తాలూకు విశేషాలు, అందులో ఉండేటువంటి భేదాలు, అవాంతర భేదాలు, వీటన్నిటినీ కలగలిపి తెలుసుకోవటం అనేది సవిచార సమాధి లేదా సవిచార జ్ఞానం. అలా కాకుండా ఆ సూక్ష్మమైనటువంటి కారణాన్ని మాత్రమే తెలుసుకుంటూ ఉన్నట్లయితే, సూక్ష్మమైనటువంటి కారణం మీద మనస్సును నిలబెట్టుకున్నట్లయితే దాని పేరు నిర్విచార సమాధి లేదా నిర్విచార జ్ఞానం అని చెప్పారు. ఆ సూక్ష్మమైన వస్తువు ఏది? ఆ సూక్ష్మమైనటువంటి వస్తువును అన్వేషించుకుంటూ పోతే ఎక్కడ ఆగాలి అనే ప్రశ్నకు సమాధానంగా సూక్ష్మ విషయత్వంచ అలింగ పర్యవసానం అనే సూత్రం వరకు చెప్పారు. సూక్ష్మమైనటువంటి వస్తువు కారణాలను అన్వేషించుకుంటూ పోగా దీనికి కారణమేది, దీనికి కారణమేది అని అన్వేషణ సాగుతూ ఉండగా అది మూల ప్రకృతిలో సమాప్తమవుతుంది. ఆ మూల ప్రకృతి అలింగం అనే పదంతో వ్యవహరించబడేటువంటి ఏ ఇంద్రియానికి అందనటువంటి మూల ప్రకృతి ఈ వస్తువులన్నిటికీ పరమ కారణం, వస్తువులన్నిటికీ మూల కారణం. ఆ మూల కారణంతో ఈ సూక్ష్మ వస్తువుల యొక్క అన్వేషణ పూర్తి అవుతుంది. ఆ సూక్ష్మ వస్తువుల యొక్క చివరి కొన అయినటువంటి మూల ప్రకృతి దాకా మనస్సును తీసుకెళ్ళగలిగితే అది నిర్విచార సమాధిలో పరాకాష్ఠ అవుతుంది అనే విషయాన్ని కూడా చెప్పారు. ఈ విధంగా 4 సమాధులు లేదా 4 జ్ఞానాలు ఉంటాయి అనే విషయాన్ని చెప్పారు. సాధారణమైన పరిస్థితులలో తీసుకున్నప్పుడు ఇది జ్ఞానం కింద లెక్కగట్టుకోవచ్చు. అభ్యాసం, యోగాభ్యాసం వీటి పరిభాషలోకి వచ్చినప్పుడు వీటిని సమాధులుగా అర్థం చేసుకోవచ్చు అని 2 దారులను మహర్షి గారే చూపించారు. సవితర్క, నిర్వితర్క, సవిచార, నిర్విచార అనే 4 రకాల సమాధులను చూపించిన తరువాత మహర్షి గారు ఈ 4 రకాల సమాధులకు కలిపి, ఈ 4 రకాల జ్ఞానాలకు కలిపి లేదా జ్ఞానాలతో కూడి ఉన్నటువంటి సమాధులకు 4 రకాలకు కలిపి ఒక పేరు పెట్టదలుచుకున్నారు. వీటన్నిటికీ కలిపి ఒక విశేషాన్ని తెలియజెప్పదలుచుకున్నారు. ఆ విశేషాన్ని ఈ పై సూత్రంలో ఇలా అంటున్నారు: తా ఏవ సబీజ సమాధి అని. ఇంతవరకు చెప్పుకున్నటువంటి 4 రకాలు ఉన్నాయి కదా, ఈ 4 రకాల దృష్టులు, 4 రకాల మనస్థితులు లేదా 4 రకాల జ్ఞానాలు, 4 రకాల సమాధులు, వీటన్నిటికీ కలిపి సబీజ సమాధి అని పేరు. ఇవన్నీ సబీజ సమాధులు అనే పేరుతో పిలువబడతాయి. సబీజ సమాధులు అని వీటికి పేరు ఎందుకు వచ్చింది అని జాగ్రత్తగా ఆలోచించుకుంటే పేరులోనే అంతా ఉంది అని మహర్షి గారు చెప్తున్నారు. ఈ సమాధి నుండి బయటికి రావటం అనేది తథ్యం. ఈ సమాధి లౌకికమైనటువంటి జ్ఞానానికి కానీ లేదా బాహ్యమైనటువంటి విషయం మీదకు కానీ మళ్ళీ జ్ఞానం వెళ్ళటం లాంటి ప్రసక్తిని తీసుకురావటం తథ్యం. లేదా ఇలాంటి జ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఈ జ్ఞానం నుండి మరొక జ్ఞానానికి వెళ్ళటం, వేరే విషయాన్ని, వేరే వస్తువును తెలుసుకునేటువంటి జ్ఞానానికి వెళ్ళటం అనేది తథ్యం. ఎందుకంటే ఇది ఒక బీజం. ఈ బీజం ఉన్నంతకాలం, ఈ బీజం పనిచేస్తున్నంతకాలం ఏదో ఒక కొత్త మొలక అనేది పుట్టి తీరుతుంది. కాబట్టి ఇది సబీజ సమాధి. ఇందులోంచి ఒక కొత్త మొలక రావలసిందే, ఇందులోంచి మరి బయటికి రావలసిందే, ఇందులోంచి వేరొక జ్ఞానం రావలసిందే. ఎప్పటికో ఒకప్పటికి ఇది ఆగిపోవలసిందే. కాబట్టి దీనికి సబీజ సమాధి అని మహర్షి గారు పేరు పెడుతున్నారు. ఎలాగైతే ఒక విత్తనానికి మొలక రావటం తథ్యమో, మొలక వచ్చేందుకు అవకాశం విత్తనానికి ఎలాగైతే ఉంటుందో, అలాగే ఈ సమాధులకు మళ్ళీ మొలక అనేది ఉండి తీరుతుంది. ఇవి వస్తువుల యొక్క జ్ఞానాలతో కూడినటువంటి సమాధులు కాబట్టి, వస్తు జ్ఞానాలతో కూడినటువంటి ఈ సమాధులు ఎప్పటికో ఒకప్పటికి ఆగవలసిందే. ఆ వస్తువు నుండి ఈ సమాధి చెదరవలసిందే, లేదా ఈ జ్ఞానం వస్తువు నుండి మరలి వేరొక వస్తువుకు రావలసిందే అని మహర్షి గారు తమ అభిప్రాయాన్ని ఈ సూత్రంలో వెల్లడిస్తున్నారు. వెల్లడిస్తూ తా ఏవ సబీజ సమాధి అని అంటున్నారు. ఏమంటున్నారు అని ఆలోచిస్తే
ఏవో 4 రకాల సమాధులు ఉన్నాయి అన్నారు. అవి ఒప్పుకున్నాము. ఆ 4 రకాల సమాధులకి 4 రకాల జ్ఞానాలకి సంబంధం ఉంది అని అన్నారు. అది ఒప్పుకున్నాము. ఇంతటితో అయిపోలేదు అని చెప్పటానికి వీలుగా సబీజ సమాధి అని దీనికి పేరు పెడుతున్నారు. ఇంతటితో అయిపోలేదు అనే మాటే గనక అన్నట్లయితే, ఇంతకు మించి ఏదో ఇంకా ఉంది అనే భావనే గనక వచ్చినట్లయితే, ఇది ఇంకా సబీజ సమాధే అయితే నిర్బీజ సమాధి అంటూ ఏదో ఉండి తీరాలి కదా, మరలి రాని ఒక సమాధి ఉండి తీరాలి కదా. చెబితే దాని గురించి చెప్పాలి. దాని గురించి చెప్పకుండా, దానికి వెళ్లేందుకు దారులను గురించి చెప్పకుండా ఈ సబీజ సమాధినే ఇంత విస్తృతంగా మహర్షి గారు ఎందుకు చెప్తున్నారు? సబీజ సమాధి గురించి, ఇందులో ఉండేటువంటి భేదాల గురించి, ఇందులో ఉండే విశేషాల గురించి, వీటి గురించే ఎక్కువ సూత్రాల పాటు ఎందుకు చర్చిస్తున్నారు? అసలు ఈ సబీజ సమాధిని అందుకోవటానికి వీలుగా చిత్త పరికర్మలు చేయవలసిందే అనే మాట ఎందుకు అన్నారు? ఎందుకు ఇంత ఎక్కువ సాధనాలను చూపించి, ఇంత ఎక్కువ విశేషాలను కూడా చూపించి ఇంతటితో అవ్వట్లేదు అనే మాట చెప్తున్నారు? మహర్షి గారి అభిప్రాయం ఏమిటి అని ఒక సందేహం రావాలి. ఎందుకు ఇలా మహర్షి గారు సబీజ సమాధి గురించి విశేషంగా వర్ణిస్తూ వస్తున్నారు అనేటువంటి సందేహం మనకు రావాలి. ఈ సందేహమే గనక వచ్చినట్లయితే చిన్న దృష్టాంతం చెప్పుకోవాలి. ఆ దృష్టాంతం ప్రకారం పై సూత్రాన్ని మనం అర్థం చేసుకోవాలి. సాధువు గారు యోగ కేంద్రాన్ని నడుపుతున్నారు. బాగా నడుస్తోంది. అందరూ చక్కగా వస్తున్నారు. మంచి డిసిప్లిన్డ్ డిసైపుల్సే వస్తున్నారు. వాళ్ళ డ్రెస్సింగు అది చాలా చక్కగా ఉంది. చాలా నీట్గా ఉంటున్నారు. మంచి సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తులు వాళ్ళందరూ వస్తున్నారు. వస్తున్న వాళ్ళని ఒకరోజు సాధువు గారు అన్నారు, రేపు ఆదివారం ఒక విశేషమైన పాఠం చెప్తాను నేను, దానికి అందరూ హాజరు కండి అని. వీళ్ళందరూ కొంచెం గింజుకున్నారు. వచ్చేవాళ్ళందరూ ఏదో శనివారం వరకు రమ్మంటే వస్తాం కానీ ఆదివారం అనేది ఎంటర్టైన్మెంట్కి ప్రత్యేకించిన రోజు, ఆ రోజు రమ్మంటున్నారు. అందులోనూ తప్పించుకోవడానికి వీలు లేకుండా ఏదో విశేషంగా చెప్తానంటున్నారు. ఇప్పుడు రాము కుదరదు అంటేనేమో మీకు విశేషం అక్కర్లేదా అనే అనవసరమైన ప్రశ్న వస్తుంది. వస్తాము అంటే ఎంటర్టైన్మెంట్ పోతుంది. కాబట్టి ఎలా దీనికి సమాధానం చెప్పటం అని గింజుకుంటున్నారు. గింజుకుంటూ ఉండగా సాధువు గారు అన్నారు, ఆ రోజు విశేషం పాఠంలో మాత్రమే కాదు, కొంచెం ప్రసాదంలో కూడా విశేషం ఉంటుంది. మీకు ప్రత్యేకంగా వంటలు చేయించి పెడతాము, ప్రత్యేకమైన ప్రసాదం పెడతాము, అందరూ తప్పకుండా రండి అని అన్నారు. విన్నవాళ్ళు ప్రసాదం అంటే పాపం ఆశపడలేదు. ఎందుకంటే ఆదివారం రోజున ఎంటర్టైన్మెంట్లో చాలా రెస్టారెంట్స్, చాలా స్టార్ హోటల్స్ అవన్నీ ఉన్నాయి. వాటి ముందు ప్రసాదం, వాటి ముందు విశేషమైన వంటలు ఏమీ అనవు కదా. అందుకని వాళ్ళు ఏమీ అనలేక ఈసారి గింజుకోవటం కష్టమైపోయి అన్నారు, స్వామి తినచ్చు, ప్రసాదం తినచ్చు ఇక్కడ, కానీ ఇక్కడ హైజినిక్గా ఉండదు, అంత శుభ్రంగా ఉండదు, పరిశుభ్రత అంతగా ఉండదు, మేము అందుకని భయపడుతున్నాము అన్నారు. సాధువు గారు కోపగించుకునే మనిషి కూడా కాదు, ఎవరిని హర్ట్ చేసే మాటలు మాట్లాడే మనిషి కూడా కాదు. ఏమయ్యా ఎంగిలి మంగళం లేకుండా రెస్టారెంట్లలోకి వెళ్ళి పక్కవాడితో కలిసి వాడెంగిలి తింటున్నారు కదా, అలాంటి వాళ్ళు హైజీనిక్ గురించి మాట్లాడతారేంటి అనే మాట ఆయనేమనలేదు. నుంచుని తినాలా కూర్చుని తినాలా అనే విభాగం కూడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ చెప్పులు వేసుకుని షూస్ వేసుకుని నిల్చుని తినేస్తున్నారు కదా, దోసా సెంటర్లోనూ ఆ క్లబ్బుల్లోనూ అక్కడ ఇక్కడ. అలాంటి వాళ్ళు హైజీన్ అనే మాట వాళ్ళు ఎలా మాట్లాడతారయ్యా అని కూడా అనలేదు. అనకుండా అలా అనుకోకండి, మీకు కావలసిన పరిశుభ్రతను ఏర్పాటు చేస్తాము, మీకు కావలసినంత శుభ్రంగానే గిన్నెలన్నిటినీ నీట్గా తోమించి, వంట ఇల్లు ఒకసారికి 2 సార్లు చక్కగా తుడిపించి లేదా కడిగించి నీట్గా తయారు చేస్తాం, జాగ్రత్తగానే వంటలు చేయిస్తాం, అందరూ రండి అన్నారు. అందులో ఒక ఆయన కొంచెం స్పెసిఫిక్గా ఉండేవాడు. మరి మేము నమ్మాలి కదండి, మేము చూడాలి కదండి అని కూడా అనేశాడు.
అంటే అప్పటికి కూడా సాధువు గారు కోప్పడలేదు. తప్పకుండానయ్యా, మీరు తొందరగా వచ్చేయండి, మీరు వచ్చేసరికి గిన్నెలవి నీట్గా తోమించి పెడతాము, మీరు వచ్చిన తరువాతే వంట మొదలు పెట్టిస్తాము, మీ కళ్ళ ఎదురకుండానే జాగ్రత్తగా అక్కడెక్కడో నడుస్తున్నట్టుగా గ్లౌజులు వేయిస్తాము, నెత్తి మీద టోపీలు పెట్టిస్తాము, అన్నీ నీట్గానే చేయించి మీకు వంటలు చేయిస్తాం రండి అన్నాడు. ఆదివారం అయింది, అందరూ తొందరగానే వచ్చారు. వచ్చిన వాళ్ళు వాళ్ళ డ్రెస్లోనే వచ్చారు, వైట్ అండ్ వైట్ వేసుకున్నారు, దానికి గంజి పెట్టించారు, ఫ్యాబ్రిక్ కండిషనర్స్ అవన్నీ వేయించారు, అన్నీ చాలా నీట్గా వచ్చారు. వచ్చిన వాళ్ళలో ఇంత కూడా తప్పు చెప్పడానికి వీల్లేనంత స్థాయిలో వచ్చారు. వచ్చిన వాళ్ళు వంటింటి మీదకే వెళ్ళారు, ఎక్కడికి వెళ్లకుండా. వంటింటికి వెళితే బయట అంతా గిన్నెలన్నీ నీట్గా తోమి బోర్లించి ఉన్నాయి. చాలా సంతోషించారు. మామూలుగా అయితే ఇత్తడి గిన్నెలు చాలా మసిమసిగా ఉంటాయి అనే భావన ఉండేది. అట్లా కాదు, గురువుగారు పని వాళ్ళకి ప్రత్యేకించేదో సూచనలు ఇచ్చినట్టున్నారు. ఏవో వేసి నీట్గా వాటిని తోమి బోర్లించారు. పాత్రల అపరిశుభ్రత మీద సందేహం వ్యక్తం చేసిన మహానుభావుడు దాన్ని చూసి సర్టిఫికెట్ ఇచ్చాడు. ఇచ్చి వంటలు మొదలు పెట్టవచ్చు అని ఆజ్ఞించాడు. ఆజ్ఞానాలో అనుజ్ఞానాలో ఇచ్చాడు. సరే, వంట వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఈ గిన్నెలు తీశారు. బోర్లించిన గిన్నెలను ఒకసారి తీస్తారు కదా, లోపల మానవ మాత్రుడు చూడలేనంత మురికి ఉంది. లోపల ఏముంది మురికి అంటే, ఇంతకుముందు వంట చేసిన ఆనవాళ్ళు అలాగే ఉన్నాయి. దానికి తోడు ఇప్పుడు తోమటానికి వీలుగా బూడిద, మట్టి, ఇంకోటేదో ఆప్రిల్లు, ఇంకోటి అన్నీ కలిపి దానికి పూసి సిద్ధంగా ఉన్నాయి. బయట ఎంత తళతళలాడుతోందో, బయట ఎంత నీట్గా ఉందో, లోపల అంత ఘోరంగా ఉంది. లోపల భయంకరంగా ఉంది. దానిలో 5 స్టార్ హోటల్లో వంట చేసినా కూడా తినేవాళ్ళు కారు వీళ్ళు. 5 స్టార్లో ఎలా చేసినా తినేటువంటి వాళ్ళు కూడా ఈ గిన్నెలో అక్కడ చేసినా కూడా తినరు. అలా పరిస్థితిలో ఆ గిన్నె ఉంది. పాపం ఈ మహానుభావుడికి కోపమూ రాలేదు, బాధ కలగలేదు, ఏమీ కలగలేదు. ఇదేం పనండి అనే ప్రశ్న మాత్రం వచ్చే స్థాయిలో ఉంది పరిస్థితి. ఇదేం పనండి, బయట తోమలేదు, బయటకైతే గట్టిగా తోమారు, లోపల ఏమీ తోమలేదు, కనీసం నిన్నటి రోజున చేసిన వంటను అలాగే వదిలేసినా ఏం పర్వాలేదు, అన్నం మీద అన్నం, కూర మీద కూర చేసుకుంటే పర్వాలేదు, మా ఇళ్లలో అలాగే చేస్తాము, గిన్నెలు తోమేస్తున్నామా ఏంటి, కానీ లోపల ఇంకా మట్టి, బూడిద అవన్నీ పూసి పెట్టారు కదా, ఇది ఎలా కుదురుతుందండి, ఇదేం హైజీనిక్ అండి అని అడిగారు. అడిగితే గురువుగారు అన్నారు, ఇదేం మాట అయ్యా, ఇదేం మాట, ఇదే మాట నేను బాహ్య శుద్ధి, అంతఃకరణ శుద్ధి అనే అంశాల మీద చెప్పినప్పుడు ఎవరు పెద్దగా పట్టించుకోలేదు కదా. బాహ్యమైనటువంటి శరీరం మీద ఉండేటువంటి ఆలోచన, దాని యొక్క పరిశుభ్రత ఎంత ప్రధానమో అంతే మనస్సులోని శుభ్రత కూడా ప్రధానం అని నేను చెప్పుకుంటూ వస్తున్నాను కదా. మనసులోని శుభ్రత, ఆ మనసులో మెదిలేటువంటి ప్రతి ఆలోచనకి ఆలవాలం అవుతుంది అని కూడా చెప్తూ వస్తున్నాను కదా. చెప్పినప్పుడు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు ఎవరు. ఈరోజు ఏంటి మరి కొత్తగా గిన్నె లోపల అని 2 మాట్లాడుతున్నారు. గిన్నెలు తోమారా లేదా? తోమారు. గిన్నెలు బయటైనా లోపలైనా ఎక్కడో చోట నీట్గా ఉన్నాయా లేవా? ఉన్నాయి. అయితే వంట చేసేద్దాం. చేయటానికి వీలవుతుందా అంటే వీలు కాదు అని చెప్తున్నారు. అంటే ఒకవేళ ఇలాంటి పరిస్థితి ఎంతో కొంత బయట ఉన్నా పర్వాలేదు, కానీ లోపల మాత్రం పరిశుభ్రంగా ఉండాలి అనేటువంటి అభిప్రాయం మీకు ఉంది కదా. పాత్ర బయట కొద్దిగా మసి ఉన్నా పర్వాలేదు, ఇంకా కూడా పొయ్యి మీద వంటలు చేసేటప్పుడు పాత్రకు బయట కాస్త మట్టి కానీ ఇలాంటివేవో రాసి పెడతారు, కావాలనే కొంచెం మురికిలాగా రాసి పెడతారు, ఎక్కువ మసి అంటకుండా. బయట కొంచెం మసి ఉన్నా పర్వాలేదు, లోపల మాత్రం చాలా పరిశుభ్రంగా ఉండాలి, వంటకి అది చాలా ఎసెన్షియల్ అని అనుకుంటున్నారు కదా. అలా అనుకునేట్లుగానే శారీరకమైన పరిశుభ్రత బాగుండాలి, కొంచెం తక్కువగా ఉన్నా పర్వాలేదు, లోపల మానసికమైనటువంటి శుభ్రత చాలా ప్రధానం అనే విషయాన్ని ఎందుకు నమ్మటం లేదు?
మానసికమైనటువంటి శుభ్రత, మనస్సులో దోషాలు లేకపోవటం, మనస్సులో వేరువేరు అభిప్రాయాలు లేకపోవటం, మనస్సు ఒక అంశం మీద కేంద్రీకృతంగా ఉండటానికి కావలసిన స్థితి నెలకొనటం అనేది చాలా ప్రధానం అని ఇన్నాళ్ళుగా నేను చెప్పుకుంటూ వస్తున్నాను కదా. దాన్ని ఒప్పుకోవట్లేదు, వంట గురించి మాత్రం చాలా స్పెసిఫిక్గా ఉన్నారు, ఏంటి ఈ రెండిటికి ఉండే తేడా అని అడిగారు. గురువుగారు చెప్పదలుచుకున్నటువంటి విశేష పాఠం ఏమిటి అని అందరికీ అర్థమైపోయింది. అర్థమైపోయిన తర్వాత అందరూ దాన్ని ఒప్పుకున్నారు. తర్వాత వంటలు ఎలా జరిగినాయి ఇలాంటి విషయాలు మనకు అక్కర్లేదు. వాళ్ళు వంటలు చేసుకుని తిన్నా మనకు కడుపు నిండిపోయేది లేదు కాబట్టి దాని గురించి మనకు అక్కర్లేదు. మనస్సు పరిశుభ్రంగా ఉండటం, మనస్సు విషయాలను తెలుసుకునేందుకు ఉత్సుకత చూపించేటువంటి స్థితిలో ఆ వస్తువును సరిగ్గా తెలుసుకునేందుకు యోగ్యంగా ఉండటం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఈ ప్రధానమైనటువంటి అంశాన్ని సరిగ్గా దృష్టిలో ఉంచుకోకపోతే ఏ ఫలితము కలగటానికి వీలు లేదు. ఏ ఫలితము పై స్థాయిలో కలగటం కాదు, కనీసం వాసన రావటానికి కూడా వీలు లేదు. ఆ పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి మనస్సును శుభ్రం చేసుకోవటం, శుభ్రమైనటువంటి మనస్సును కేంద్రీకృతంగా ఒక చోట ఉంచుకునేందుకు ప్రాక్టీస్ చేసుకోవటం, ఈ రెండూ కూడా చాలా ఇంపార్టెంటు అని చెప్పటానికి మహర్షి గారు ఇంత విస్తృతమైనటువంటి సూత్రాలను ఇంత విస్తృతంగా రచించుకుంటూ వచ్చారు. తాను రచించుకుంటూ వచ్చినటువంటి ఈ సూత్రాలను, వీటి యొక్క అర్థాలను ఈ అభిప్రాయంతో సమన్వయం చేయటం కోసం పై సూత్రంలో మనం అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఇలా అంటున్నారు. నిర్విచార వైశారద్యే అధ్యాత్మ ప్రసాద అని. నిర్విచార వైశారద్యే అధ్యాత్మ ప్రసాద. అధ్యాత్మ ప్రసాద, మనస్సు ప్రసన్నంగా ఉన్నప్పుడు మాత్రమే మనసులో సరిగ్గా విషయాలను అర్థం చేసుకునేటువంటి శక్తి ఉంటుంది అనే అంశాన్ని మహర్షి గారు ఇంతకు ముందే ఒకసారి చెప్పి ఉన్నారు. ఈ మనస్సు యొక్క ప్రసన్నత, ఈ మనస్సు యొక్క పూర్తి స్థాయి ప్రసన్నత అనేది ఎప్పుడు వస్తుంది అంటే, మహర్షి గారు చెప్పుకుంటూ వచ్చినటువంటి నిర్విచార సమాధి అనేది స్థిరమైన తరువాత, నిర్విచార సమాధిలో కూడా ఒక వైశారద్యం అనేది ఏర్పడిన తరువాత ఈ అధ్యాత్మ ప్రసాదం అనేది సిద్ధిస్తుంది. అంతవరకు సిద్ధించదు. నిర్విచార సమాధి అనే దాన్ని గురించి మహర్షి గారు చెప్పారు. మహర్షి గారు చెప్పినటువంటి 4 సమాధులలో 4వ రకానికి చెందినటువంటి సమాధి ఇది. ఈ సమాధిలో అతి సూక్ష్మమైనటువంటి విషయాన్ని లేదా పరమ మూల కారణాన్ని, మూల ప్రకృతిని దృష్టిలో ఉంచుకుని ఆ మూల ప్రకృతి మీద స్థిరంగా మనస్సును నిలుపుకోవటం, మూల ప్రకృతి దాకా రాకపోయినా కారణం లేదా అవయవం మీద దృష్టిని కేంద్రీకరించటం అనేటువంటి అంశం ప్రధానం అని కూడా ఇంతకుముందు చెప్పారు. ఆ చెప్పినటువంటి నిర్విచార సమాధి, అందులోనూ నిర్విచార సమాధిలో వైశారద్యం అనేది గనక పెరిగినట్లయితే, నిర్విచార నిరంతరాయంగా ఒక ప్రవాహంలా పారుతూ ఉన్నట్లయితే, నిర్విచార సమాధి ఏ రకమైనటువంటి అవాంతరము లేకుండా ఒకే సాఫీగా సాగిపోతూ ఉన్నట్లయితే, నిర్విచార వైశారద్యే అధ్యాత్మ ప్రసాద, మనస్సు యొక్క ప్రసన్నత అనేది ఏర్పడుతుంది. ఆ ప్రసన్నమైనటువంటి మనస్సులోనే పై స్థాయి యోగ సాధన అనేది కుదురుతుంది. ఆ పై స్థాయి యోగ సాధన కుదిరిన మనసులోనే పై స్థాయి నిర్బీజ సమాధో మరొకటో ఫలితం అంది వస్తుంది, లేకపోతే రాదు అని ఈ సూత్రంలో మహర్షి గారు స్పష్టంగా చెప్పేస్తున్నారు. చాలా స్పష్టమైనటువంటి సూత్రం ఇది. 4 రకాల సమాధులను గురించి చెప్పారు. ఈ 4 రకాల సమాధులలో చివరి సమాధి యొక్క వైశారద్యం, చివరి సమాధి తాలూకు ఒక విశేషమైనటువంటి సాఫీగా సాగేటువంటి రీతి అనేది గనక సిద్ధించినట్లయితే అప్పుడు అధ్యాత్మ ప్రసాదం అనేది కలుగుతుంది అని ఈ సూత్రంలో స్పష్టంగానే చెప్తున్నారు. అయితే మనం అడిగిన ప్రశ్నకు పూర్తి సమాధానం రాలేదేమో అని ఇంకా కొద్దిగా సందేహం మిగిలి ఉండటానికి ఆస్కారం ఉంది.
మనం అడిగింది 4 సమాధులు ఎందుకు చెప్పాలి, 4 సమాధుల తర్వాత ఇంకోటి ఏదో ఉంది అని ఎందుకు చెప్పాలి అని. మహర్షి గారు నిర్విచార సమాధికి ఇది ఫలితం అని చెప్తున్నారు. నిర్విచార సమాధికి ఇది ఫలితం అంటే మిగతా 3 సమాధుల గురించి ఎందుకు చెప్పాలి అనే సందేహం ఏదో లేశమాత్రంగా ఉంటే ఉండవచ్చు. దానికి మహర్షి గారి అభిప్రాయం ఏంటంటే, ఇది 4 రకాల సమాధులు అని చెప్పినంత మాత్రాన 4 వేరువేరు సమాధుల గురించి ప్రస్తావన కాదు, 4 వేరువేరు సమాధులు కావు, ఇవి నిచ్చెన మెట్ల లాంటి సమాధులు. మొదలు సవితర్క సమాధిలోకి ప్రవేశించి సవితర్క సమాధి నుంచి నిర్వితర్క సమాధికి వెళ్ళి నిర్వితర్క సమాధి నుంచి సవిచార సమాధికి వచ్చి సవిచార సమాధి నుంచి నిర్విచార సమాధికి రావాలి. ఇవి నిచ్చెన మెట్ల లాంటి మెట్లు, అంతే తప్ప 4 వేరువేరు విషయాలు కావు. ఆలోచించుకున్నా సరే ఈ విషయం సులభంగానే అర్థమవుతుంది. జ్ఞానం అని మనం సాధారణంగా ఆలోచించుకునేటువంటి అంశంలో కూడా మొత్తం వస్తువులన్నిటినీ సంకీర్ణంగా తెలుసుకోవటం అనేది మొదటి మెట్టయితే, ఆ సంకీర్ణంగా ఉండేటువంటి వస్తువులలో వస్తుధర్మాలలో విడదీసి వస్తువును మాత్రమే తెలుసుకోవటం అనేది రెండవ మెట్టు. ఆ వస్తువు తాలూకు కారణం మీదకు అసలు అన్వేషణను మొదలు పెట్టడం అనేది మూడవ మెట్టయితే, ఆ కారణాన్ని కూడా పరిశుభ్రం చేసుకుని కేవలంగా నిర్ణయించుకోవటం అనేది 4వ మెట్టు. సంకీర్ణమైనటువంటి వస్తువు, ఆ వస్తువు తాలూకు పరిశుభ్రమైనటువంటి రూపం, అక్కడ నుండి ఆ వస్తువు తాలూకు కారణం, ఆ కారణాల యొక్క సంకీర్ణమైన రూపం, మళ్ళీ కారణం యొక్క పరిశుభ్రత అనే 4 మెట్లని దృష్టిలో ఉంచుకుంటే, కారణం మీదకు కూడా దృష్టి పూర్తిగా ప్రసరించిన తరువాత, కారణం గురించిన అవగాహన కూడా పెరగటం మొదలుపెట్టిన తరువాత, నిర్విచార సమాధి అనేది గనక సిద్ధించినట్లయితే, ఆ సిద్ధించినటువంటి నిర్విచార సమాధి, ఆ సిద్ధించిన నిర్విచార సమాధి నిరంతరాయంగా సాగుతూ ఉంటే, నిరంతరాయంగా సాగేటువంటి ఈ నిర్విచార సమాధి యొక్క వైశారథ్యం, నిరంతరాయంగా సాగేటువంటి ఈ మనోవృత్తుల యొక్క ప్రవాహం మానవుడి యొక్క మనస్సుకు ప్రసన్నతను తీసుకువస్తుంది, అధ్యాత్మ ప్రసాదాన్ని తీసుకొస్తుంది. అంతవరకు మనస్సుకు ప్రసన్నత అనేది రావటం కష్టం. ఇదేమండి ఎక్కడెక్కడో తీసుకొచ్చి ఎక్కడెక్కడో ముడివేసేస్తున్నారు. మనస్సుకు ప్రసన్నత రావాలి, నిజమే. ఆ ప్రసన్నతకి ఈ నిర్విచార సమాధికి సంబంధం ఏమిటి? నిర్విచార సమాధి అంటే ఒక వస్తువు తాలూకు సూక్ష్మమైనటువంటి కారణం మీద దృష్టిని కేంద్రీకరించటం అని సంగ్రహంగా చెప్పుకుంటే, ఆ దృష్టిని కేంద్రీకరించటానికి, మనస్సును ప్రసన్నంగా చేసుకోవటానికి లేదా మనస్సు ప్రసన్నంగా మారటానికి సంబంధం ఏమై ఉండొచ్చు? ఈ రెండిటికీ ఉండే సంబంధం ఏంటి అని మనం ప్రశ్న వేస్తే, దానికి మహర్షి గారు అందుకే ఇంత దూరం సూత్రాల గురించి చెప్తూ వస్తున్నది. ఇంత దూరం చిత్త పరికర్మలు, దాని తర్వాత సమాధి సాధన, దాని తర్వాత ఈ అధ్యాత్మ ప్రసాదం అనే మాటను మాట్లాడుకుంటూ వస్తున్నది. మనస్సు ప్రసన్నంగా లేకపోవటానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే, మనస్సులో రాజసమైనటువంటి భావాలు, తామసమైనటువంటి భావాలు ఎక్కువగా మారటం. రాజసమైనటువంటి భావాలు అంటే కోరికలు ఇలాంటివన్నీ ఎక్కువగా చేరటం, తామసమైనటువంటి భావాలు భ్రమలు, సందేహాలు, ప్రమాదాలు ఇవి ఎక్కువ కావటం. వీటి వల్ల మనసు అప్రసన్నంగా మారుతోంది. మనసు అప్రసన్నంగా మారుతూ ఉండగా ఆ మనసులోని అప్రసన్నతను తీసి ప్రసన్నతను తెచ్చుకోవటానికి వీలుగా ఏం చేయాలి? ఈ రాజస భావాలను, తామస భావాలను తీసివేయాలి. పాత్ర లోపల శుభ్రం కావాలి అంటే ఏం చెయ్యాలి అంటే, మొదట్లో ఏదో మట్టో బూడిదో పూసినా ఆ పూసినటువంటి బూడిదని మట్టిని తీసేయాలి, నీళ్లతో కడిగేసేయాలి. కడిగివేసిన తరువాతే ఆ పాత్ర కాస్త స్వచ్ఛంగా తళతళ ప్రకాశిస్తూ ఉంటుంది. కొంచెం దానికి షైనింగ్ అనేది అప్పుడే ఏర్పడుతుంది. ఆ షైనింగ్ ఏర్పడేటువంటి పరిస్థితిని తెచ్చేంత వరకు పాత్ర క్లీన్గా ఉంది అని మనం నమ్మము. అలాగే రాజసమైనటువంటి భావాలు, తామసమైనటువంటి భావాలు ఈ మనసులోంచి తొలగిపోయేంత వరకు ఈ మనస్సు పరిశుభ్రపడింది అని నమ్మలేము. పాత్ర పరిశుభ్రంగా మారింది అని ఎప్పుడు నమ్ముతాము? పాత్రలో ఉండేటువంటి పూర్తి స్థాయి మలినాలన్నీ తొలగిపోయినాయి, మలినాలన్నీ పూర్తిగా తొలగిపోయినాయి అని ఎప్పుడు నమ్ముతాము అంటే, పాత్ర తళతళలాడినప్పుడు.
పాత్రే గనక ఇంకా కూడా సన్నటి దువ్వలాంటి మట్టితో కానీ దేనితోనైనా అలా పూయబడి ఉంటే దాని మీద ఆ పొర గనక అడ్డుపడి ఉంటే అది తళతళ ప్రకాశించదు. ఇంకా చిన్న స్థాయి పొర గనక ఉన్నట్లయితే దానిలో శైలింగ్ అనేది ఏర్పడదు. అట్లాగే మనసులో ఏమాత్రం రాజసమైనటువంటి భావాలున్నా తామసమైన భావాలున్నా అది స్వచ్ఛంగా ప్రకాశించదు. మనసులో గనక ఈ స్వచ్ఛతను కనిపెట్టాలంటే ఏం చెయ్యాలి అంటే మహర్షి గారు దానికి చెప్తున్నారు, నిర్విచార వైశారద్యం ఉందా లేదా చూసుకోవాలి. స్వచ్ఛమైనటువంటి మనస్సుకు చిహ్నంగా స్వచ్ఛమైనటువంటి జ్ఞానం వస్తోందా లేదా చూసుకోవాలి. మనసులోని స్వచ్ఛతకు పరిణామంగా, మనసులోని స్వచ్ఛతకు ఫలితంగా స్వచ్ఛమైనటువంటి జ్ఞానం తగులుతోందా లేదా చూసుకోవాలి. జ్ఞానం స్వచ్ఛంగా గనక వచ్చినట్లయితే మనస్సు స్వచ్ఛంగా ఉన్నట్లే. మన జ్ఞానం సాత్వికమైనటువంటి జ్ఞానం దాని యొక్క కాష్ఠలను చేరుతూ పోతే, అది చేరవలసినటువంటి ఆయా స్థానాలను చేరుకుంటూ పోతే మనసు స్వచ్ఛంగా ఉంది అని నమ్ముకోవాలి. అందువలన చిత్త పరికర్మలను చూపించి ఆ చిత్త పరికర్మల ద్వారా రాజసమైనటువంటి భావాలను తామసమైనటువంటి భావాలను పూర్తిగా తీసివేసి మనసు స్వచ్ఛంగా సాత్వికంగా ఉన్నది అని నిరూపించుకోవటానికి అందులో ఈ సవితర్క, నిర్వితర్క, సవిచార, నిర్విచార అనే 4 రకాల సమాధులను అభ్యాసం చేసేటువంటి రీతిని చెప్తున్నాము. ఇలా గనక స్వచ్ఛతను తెలుసుకోగలిగినట్లయితే మనసు స్వచ్ఛంగా ఉంది, స్వచ్ఛంగా ఉన్నది అనటానికి చిహ్నంగా మనస్సు స్వచ్ఛమైనటువంటి జ్ఞానాన్ని తెలియచేస్తోంది. అందులో మొదట్లో సంకీర్ణమైనటువంటి వస్తువు మీద స్వచ్ఛమైన జ్ఞానాన్ని తెస్తోంది, తర్వాత వస్తువుని స్వచ్ఛంగా చూపిస్తోంది, ఆ తర్వాత వస్తువు తాలూకు కారణాల మీద ప్రసరిస్తోంది, ఆ కారణం మీద కూడా స్థిరంగా నిలిచి ఉంది, ఆ కారణాన్ని పూర్తిగా స్వచ్ఛంగా మనకు అందేటట్లు చేస్తోంది, ఆ కారణాన్ని మనకు తెలిసేటట్లు చేస్తోంది అంటే మనస్సు యొక్క స్వచ్ఛత అనటంలో ఏ సందేహము లేదు. ఎందుకంటే ఈ నిర్విచార సమాధి వైశారద్యం అనేటువంటి స్థాయికి చేరుకుంది. ఈ నిర్విచార వైశారద్యం అనేది గనక చేరుకున్నట్లయితే మనస్సు స్వచ్ఛపడింది. మనస్సు స్వచ్ఛపడింది అంటే మనస్సులో రాజసాలు తామసాలు ఏమీ లేవు, కేవలం సాత్వికమైనటువంటి భావమే ఉంది అనే మాట గనక తెలిసినట్లయితే అధ్యాత్మ ప్రసాదం అనేది తప్పనిసరి. మనస్సు ప్రసన్నంగా ఉండటం అనేది తప్పనిసరి. మనస్సు ప్రసన్నంగా ఉంటేనే ఇంతకు ముందే చెప్పుకున్నట్లుగా మాట వింటుంది, మాట వింటేనే పై స్థాయి సాధనలకు యోగ్యతను పొందుతుంది. కాబట్టి ఇన్ని రకాల చిత్త పరికర్మల తర్వాత 4 రకాల సమాధులు, దానికి కావలసినటువంటి అభ్యాసాలు, వీటి గురించి మనం చర్చించుకుంటున్నాము అని మహర్షి గారు స్పష్టంగానే చెప్తున్నారు. నిర్విచార వైశారద్యే అధ్యాత్మ ప్రసాద అని. ఇంకొక రీతిలో ఆలోచించుకుంటే మహర్షి గారు చెప్పినటువంటి విశేషం ఏమిటి? వస్తువు, ఆ వస్తువు తాలూకు సంకీర్ణమైనటువంటి రూపం, ఆ సంకీర్ణమైన రూపాన్ని తెలుసుకోవటం మొదటి దశ. దానికి ఆయన పెట్టిన పేరు సవితర్క జ్ఞానం, సవితర్క సమాధి. సంకీర్ణతను తీసేసి వస్తువును మాత్రమే తెలుసుకోవటం రెండవ దశ. ఆయన పెట్టిన పేరేమో నిర్వితర్క సమాధి లేదా నిర్వితర్క జ్ఞానం. వస్తువు తాలూకు కారణం మీద దృష్టిని ప్రసరింపజేసుకోవటం మూడవ దశ. ఆయన పెట్టిన పేరు సవిచార సమాధి లేదా సవిచార జ్ఞానం. కారణాన్ని తేల్చి చెప్పుకోవటం, కారణాన్ని మూల కారణం వరకు అన్వేషణను సాగించి నిర్ణయించుకోవటం అనేది 4వ దశ. దానికి ఆయన పేరు పెట్టింది నిర్విచార సమాధి లేదా నిర్విచార జ్ఞానం అని. ఆ కారణాన్ని దేన్ని ఆయన తేల్చి చెప్పారు అంటే సూక్ష్మ విషయత్వంచ అలింగ పర్యవసానం అనే అంశంలో తేల్చి చెప్పారు. అలింగం అంటే మూల ప్రకృతి అని అనుకున్నాము. మూల ప్రకృతి దాకా ఈ అన్వేషణ సాగింది అని తెలుసుకున్నాం. మూల ప్రకృతిని తెలుసుకోవటం అనేది నిర్విచార సమాధిలో చివరి స్థాయిది. నిర్విచార వైశారద్యం అంటే మూల ప్రకృతి మీద మనస్సును కేంద్రీకరించుకోవటం అని తెలుసుకుంటే మూల ప్రకృతితో అంతమైపోయిందా అనేది ఒక ప్రశ్న వస్తుంది. మూల ప్రకృతిని తెలుసుకున్నంత మాత్రాన తెలుసుకోవలసినవన్నీ తెలుసుకున్నట్లేనా, ఏమైనా మిగుళ్ళున్నాయా అనే ప్రశ్న వస్తుంది. దానికి సమాధానం ఏం చెప్పుకోవాలి? మిగులు ఉంది. ఎవరున్నారు?
నేనే ఉన్నాను, నా యొక్క స్వరూపమే ఉంది, లేదా ఆత్మస్వరూపం అలాగే మిగిలిపోయింది, ఈశ్వరుడు గురించి ఇందులో ప్రస్తావన లేదు, కేవలం మూల ప్రకృతి, వస్తువులు వాటి తాలూకు కారణాలు వాటి తాలూకు కారణాలు తవ్వుకుంటూ పోయాము. ఆ తవ్వకం మూల ప్రకృతితో ఆగిపోయింది. మూల ప్రకృతితో ఆగిపోయినటువంటి ఈ తవ్వకం పరిపూర్ణమైనటువంటి తవ్వకం అయితే కాదు. ఇంకా ఈ మనస్సుతో తెలుసుకోవలసినటువంటి అంశాలు రెండు మిగిలి ఉన్నాయి. ఒకటి, నేనెవరు అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలి, నా గురించి నేను తెలుసుకోవాలి. అలాగే నా జతగాడు ఈశ్వరుడున్నాడు, ఆయన గురించి కూడా తెలుసుకోవాలి. ఈ రెండూ తెలుసుకోకుండా మిగుళ్ళు లేనటువంటి జ్ఞానం తెచ్చుకున్నట్లయితే కానే కాదు. ఇంకా తెలుసుకోవలసినటువంటి అంశం అలాగే మిగిలిపోయింది. ఆ తెలుసుకోవలసినటువంటి అంశాలను రెండిటినీ తెలుసుకోవాలి అంటే అతి సంక్లిష్టమైనటువంటి ఈ నేను ఎవరు అనే ప్రశ్నకు సమాధానాన్ని అర్థం చేసుకోగలగాలి అంటే, ఆ వచ్చినటువంటి సమాధానం కుదురుగా మనసులో నిలవాలి అంటే, ఇంతకంటే గొప్ప ప్రశ్నకు, ఈశ్వరుడు ఎవరు అనేటువంటి ప్రశ్నకు సమాధానం తెలియాలి అంటే, ఈ నేనుకు ఈశ్వరుడుకు, జీవుడికి ఈశ్వరుడికి ఉండేటువంటి సంబంధం ఏంటి అనే ప్రశ్నకు సమాధానం తెలియాలి అంటే, మనస్సుకు ప్రసన్నత, సామాన్యమైన ప్రసన్నత చాలదు. మనస్సు చాలా ప్రసన్నంగా ఉండాలి, చాలా ఏకాగ్రంగా ఉండాలి, చాలా స్వచ్ఛంగా ఉండాలి. అలా స్వచ్ఛంగా ఉండాలి అంటే, ఏకాగ్రంగా ఉండాలి అంటే, ప్రసన్నంగా ఉండాలి అంటే ఇవన్నీ చేసుకుని తీరాలి. ఇవన్నీ చేసుకుంటూ రావాలి. ఇవన్నీ చేసుకుంటూ వచ్చినప్పుడు మాత్రమే, మనస్సు ఇలాంటి ప్రసన్నతను పొందినప్పుడు మాత్రమే పై స్థాయి విషయాలను, మిగులు విషయాలను తెలుసుకునేందుకు యోగ్యతను కలిగి ఉంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని లీలగా వ్యక్తం చేస్తూ, సూక్ష్మ విషయత్వంచ అలింగ పర్యవసానం, ఆ సూక్ష్మ విషయమైనటువంటి జ్ఞానాన్ని పొందాలంటే మనస్సుకు ప్రసన్నత కావాలి. ఈ రెండు విషయాలన్నిటినీ చెప్పి, ఇలాంటి సూక్ష్మ విషయత్వాన్ని లేదా ఇలాంటి సూక్ష్మ విషయమైనటువంటి జ్ఞానాన్ని, సమాధిని సాధించి నిలబెట్టుకున్న తరువాత మనస్సుకు మళ్ళీ ప్రసన్నత వస్తుంది అని రెండవసారి కూడా ప్రసన్నత గురించి చెప్తున్నారు. ఈ ప్రసన్నత ద్వారా జీవేశ్వరుల గురించిన జ్ఞానాన్ని అర్థం చేసుకోవటానికి లేదా తెచ్చిపెట్టుకోవటానికి, దానికోసం ప్రయత్నం చేసుకోవటానికి యోగ్యత కలుగుతుంది అనే అంశాన్ని కూడా లీలగా చూపిస్తున్నారు. లీలగా చూపిస్తూ నిర్విచార వైశారద్యే అధ్యాత్మ ప్రసాద అని సూత్రాన్ని మన ముందు ఉంచుతున్నారు. మహర్షి గారు సామాన్యులు కారు అని మనం చాలాసార్లు అనుకుంటూనే వచ్చాము. ఈయన కేవలం మానవుల యొక్క మనస్సులను మాత్రమే కాచి వడబోయలేదు, ఉపనిషత్ సిద్ధాంతాలన్నిటినీ కాచి వడబోశారు. ఆ ఉపనిషత్ సిద్ధాంతాలలోనూ యోగ సాధనకు సంబంధించినటువంటి ఉపనిషద్వాక్యాలన్నిటినీ కాచి వడబోసి విడివిడిగా చూపించేశారు. అందువలన జ్ఞానప్రసాదేన విశుద్ధ సత్వ తతస్తుతం పశ్యతే నిష్కలం ధ్యాయమాన అనే ఉపనిషద్వాక్యం తాలూకు ఆనవాళ్లను ఈ సూత్రంలో ఉంచారు. నిష్కలమైనటువంటి ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి అంటే, సామాన్యమైనటువంటి వస్తుధర్మాలు ఏవి అంటనటువంటి, వస్తువులకు చాలా విభిన్నంగా విలక్షణంగా ఉండేటువంటి ఆ ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఏం కావాలి అంటే, జ్ఞాన ప్రసాదం కావాలి అంటోంది ఉపనిషద్వాక్యం. జ్ఞానం, మనస్సు, ఏ మనస్సుతోనైతే జ్ఞానాన్ని సంపాదించుకుంటామో, ఏ మనస్సు అయితే జ్ఞానాన్ని ఉత్పత్తి చేస్తుందో అలాంటి మనస్సు ప్రసన్నంగా ఉండాలి. ఆ మనస్సు యొక్క ప్రసాదం కావాలి. ఆ ప్రసాదం విశుద్ధ సత్వ, ఆ సత్వాన్ని మనస్సును శోధించుకుంటే వస్తుంది. జ్ఞానాన్ని ప్రసన్నంగా చేసుకోవాలి అంటే, లేదా మనస్సును ప్రసన్నంగా చేసుకోవాలి అంటే దాన్ని శుభ్రం చేసుకోవాలి, శుద్ధం చేసుకోవాలి. విశుద్ధ సత్వ జ్ఞానప్రసాదం ఆప్నోతి. ఆ ప్రసన్నమైనటువంటి మనస్సుతో తతస్తుతం పశ్యతే నిష్కలం ధ్యాయమాన, ఆ ప్రసన్నమైనటువంటి మనస్సుతో ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకోగలుగుతాడు. ఈ ఆత్మతత్వాన్ని ప్రసన్నమైనటువంటి మనస్సుతో ఎలా తెలుసుకోగలుగుతాడు? ధ్యాయమాన, ధ్యానం చేస్తూ, ఆలోచన చేస్తూ, మనస్సును కేంద్రీకరిస్తూ, మనస్సును ఇటు అటు పోనివ్వకుండా స్థిరంగా ఆ ఆత్మస్వరూపం మీద ఉంచటానికి ప్రయత్నం చేస్తూ, ధ్యాయమాన తతస్తుతం పశ్యతే, ఆ ఆత్మస్వరూపాన్ని చూడగలుగుతాడు, ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోగలుగుతాడు
అని చెప్పేటువంటి ఉపనిషద్వాక్యాల యొక్క సారాంశాలన్నిటినీ గుచ్చి మహర్షి గారు ఈ సూత్రాన్ని నిర్విచార వైశారద్యే అధ్యాత్మ ప్రసాద అనేటువంటి అక్షరాలతో గుచ్చి మన ముందు ఉంచుతున్నారు. మన ముందు ఉంచి ఇంతవరకు చెప్పినటువంటి చిత్త పరికర్మల ఆవశ్యకత, ఇప్పుడు చెప్పినటువంటి ఈ 4 నిచ్చెన మెట్ల లాంటి సమాధుల యొక్క ఆవశ్యకత, ఈ సమాధులలో చివరి స్థాయి సమాధి అయినటువంటి నిర్విచార సమాధి, ఆ నిర్విచార సమాధి యొక్క వైశారథ్యం, అది నిలిచి ఉండటం, ప్రవాహంలా సాగటం, ఆ ప్రవాహంలా సాగినటువంటి ఆ సమాధి యొక్క ఫలితం అధ్యాత్మ ప్రసాదం అనే అంశాన్ని ఈ సూత్రంలో మనకు తెలియజేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పాత్రలు లోపల కూడా శుభ్రంగా ఉండాలి. లోపల శుభ్రంగా ఉండటం అంటే అందులో ఉండేటువంటి మలినాలని తొలగిపోవాలి. చివరి పొర కూడా ఏమాత్రం లేకుండా ఉండాలి. అవి థళథళలాడుతూ మన ముఖం కనిపించేంత స్థాయిలో, మన ముఖం తాలూకు ప్రతిబింబం కనిపించేంత స్థాయిలో మెరుస్తూ ఉండాలి. ఆ మెరుస్తూ ఉండేటువంటి పాత్రలలో గనక వంట చేసుకున్నట్లయితే శుభ్రమైన పాత్రల్లో వంట చేసుకున్నట్లు, ఆ శుభ్రమైనటువంటి పాత్రల్లో వంట చేసుకుంటే మనం హైజీనిక్గా ఉన్నాం కాబట్టి ఏ రకమైన రోగాలు రానట్లు అనే స్థిర నిర్ణయం ఎలాగైతే మనకుందో, అలాగే రాజసమైన తామసమైనటువంటి భావాలన్నింటినీ తొలగించుకోవటం అనేది శుభ్రం చేసుకోవటం మనస్సును. ఆ శుభ్రం చేసుకున్నటువంటి మనస్సు యొక్క స్థాయి స్వచ్ఛత ద్వారా అంటే సాత్వికత ద్వారా కనిపెట్టగలగటం అనేది రెండవది. ఆ స్వచ్ఛమైన సాత్వికమైనటువంటి మనస్సును మరింత తళతళలాడేటట్లు మరింత యోగ్యంగా చేసుకోవటం అంటే ఈ 4 మెట్లుగా ఉండేటువంటి సమాధులను సాధించుకోవటం. ఆ సమాధులను సాధించుకున్నటువంటి ఈ మనస్సులో, తళతళలాడేటువంటి ఈ మనస్సులో ఆత్మస్వరూపం తాలూకు ప్రతిబింబాన్ని, ఆత్మస్వరూపం తాలూకు జ్ఞానాన్ని పొందగలగటం అనేది మనకు దార్ష్టాంతికంలో ఉండేటువంటి సంగతి. అటువంటి అర్థాన్ని చెప్తున్నటువంటి ఈ సూత్రాన్ని, ఈ సూత్రం యొక్క మాహాత్మ్యాన్ని ఇంతవరకు మనకు కాస్తంత బోరింగ్ అని అనిపించినా సరే, కొంత బోర్ కొట్టింది అని అనిపించినా సరే, ఇందులో ఉండేటువంటి స్ఫూర్తిని, వీటి యొక్క ఆవశ్యకతని, వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని మహర్షి గారు చెప్తూ వస్తున్నటువంటి ఈ అంశాలన్నిటినీ మనం అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. నిర్విచార వైశారద్యే అధ్యాత్మ ప్రసాద అనే సూత్రం తాలూకు స్ఫూర్తిని అందుకునేందుకు ప్రయత్నం చేసుకుందాం. మన మనస్సుకు అలాంటి పరిశుభ్రత ఏర్పడాలి. తళతళలాడేటువంటి మనస్సు మనకు కూడా రావాలి. తళతళలాడే గిన్నెలు ఎలాగో మనకి ఇంట్లో ఉన్నాయి, తళతళలాడే మనస్సు కూడా మనకు రావాలి. మనస్సులో ఏ రకమైన మాలిన్యాలు ఉండకూడదు. స్వచ్ఛంగా ఏ వస్తువునైనా ఉన్నట్లుగా తెలిపేంత స్థాయిలో మన మనస్సు మారాలి. ఆ మారేందుకు మనం ఎంతో కొంత ప్రాథమికమైనటువంటి ప్రయత్నం చేసుకోవాలి అని ఈ సందర్భంగా మనం ఒక సంకల్పాన్ని చేసుకుందాం. మన సంకల్పాన్ని సఫలం చేయవలసిందిగా మాత్రం ఆ మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఈ రోజుకు ఈ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ప్రజ్ఞాప్రసాదమర్హ్య అశోచ్యశుచతో జనాన్ భూమిష్ఠానివ శైలస్థః సర్వాన్ ప్రాజ్ఞోనుపశ్యతి. ప్రాజ్ఞుడైనటువంటి వాడు ప్రజ్ఞాలోకమనేటువంటి పర్వతాన్ని అధిరోహించి సకల శోకరహితుడై త్రివిధ దుఃఖ పీడితులైనటువంటి వారిని ఏ రకంగా చూస్తాడంటేట, ఎత్తైనటువంటి పర్వతాన్ని అధిరోహించిన వాడు భూమి మీద సంచరించేటువంటి వారిని ఏ రకంగా చూస్తాడో ఆ రకంగా అని. అటువంటి ప్రాజ్ఞత్వం, ప్రకృష్టమైనటువంటి జ్ఞానం అనేటువంటిది మనకు అందించడానికే సాక్షాత్తు ఆదిశేష స్వరూపుడైన పతంజలి మహర్షి యోగ దర్శనాన్ని అందించాడు. అటువంటి యోగ దర్శనాన్ని అతి సామాన్యులమైనటువంటి మనందరికీ కూడా తెలియపరచడానికే శ్రీనివాసుడు నాద నీరాజన వేదికగా తన దివ్య ధామం నుంచి ఆచార్యుల ద్వారా మనకు అందరాని అంతులేని విషయాన్ని అందంగా అందరికీ అర్థమయ్యే విధంగా ప్రసాదిస్తూ ఉన్నాడు. ఎంతటి వారినైనా సరే తన యొక్క అద్భుతమైనటువంటి వాక్ కౌశలంతో అలనాడు గీతాచార్యుడు అర్జునునికి ఏ రకంగా బోధించాడో ఆ రకంగా ఈ వేదికగా క్లిష్టమైనటువంటి విషయాల్ని కూడా సరళంగా
చెప్పేటువంటి బోధన సాగుతూ ఉంది. ఇది నిర్విరామంగా కొనసాగి ఆ యోగ దర్శన యోగ తత్వ ఆ సమాధి ఆ జ్ఞానం యొక్క పరిపూర్ణమైనటువంటి విషయాలన్నీ మనకు తెలియాలని ఆ దేవదేవుని ప్రార్థించుకుంటూ నేడు భగవద్గీతలో 3వ అధ్యాయమైనటువంటి కర్మయోగంలో 1వ శ్లోకం నుంచి 22వ శ్లోకం వరకు మనందరం కూడా శ్రద్ధగా పారాయణ చేసుకుందాం. ఇందులో కూడా మనకి స్వామి స్వయంగా తెలియజేస్తూ ఉన్నాడు. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే అని చెప్పి ఇటువంటి అద్భుతమైనటువంటి శ్లోకార్థాలన్నీ కూడా మనసున నుడుకుని మనం భక్తితో పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీకృష్ణ ప్రార్థన దగ్గర నుంచి మంగళాంతం వరకు మనం పారాయణ చేసుకుందాం అందరం కలిసి. శ్రీకృష్ణ ప్రార్థన. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీగీతా ప్రార్థన. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్ససుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగే తృతీయాధ్యాయే శ్లోకాః. అర్జున ఉవాచ జ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య येन श्रेयोऽहमाप्नुयाम्. श्रीभगवानुवाच लोकेऽस्मिन् द्विविधा निष्ठा पुरा प्रोक्ता मया नघ ज्ञानयोगेन साङ्ख्यानाम् कर्मयोगेन योगिनाम्. न कर्मणामनारम्भात् नैष्कर्म्यम् पुरुषोऽश्नुते न च सन्न्यसनादेव सिद्धिम् समधिगच्छति. न हि कश्चित् क्षणमपि जातु तिष्ठत्य कर्मकृत् कार्यते ह्यवशः कर्म सर्वप्रकृतिजैर्गुणैः. कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन् इन्द्रियार्थान् विमूढात्मा मिथ्याचारः स उच्यते. यस्विन्द्रियाणि मनसा नियम्यारभतेऽर्जुन कर्मेन्द्रियैः कर्मयोगम् आसक्तः स विशिष्यते. नियतं कुरु कर्म त्वम् कर्म ज्यायो ह्यकर्मणः शरीरयात्रा विजते न प्रसिद्ध्येन कर्मणः. यज्ञार्थात् कर्मणोऽन्यत्र लोकोऽयं कर्मबन्धनः. तदर्थं कर्म कौन्तेय मुक्तसङ्गः समाचर. सह यज्ञाः प्रजा सृष्ट्वा पुरोवाच प्रजापतिः
అనేన ప్రశవిధ్వం ఏషవోస్విష్టకామధుక్ దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ ఇష్టాన్ భోగాన్ హి వో దేవాః దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తాన ప్రదాయేభ్యః యో భుంక్తేస్తేన ఏవ సః యజ్ఞశిష్టాశినః సంతః ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాపాః ఏ పంచచింత్యాత్మకారణాత్ అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యః యజ్ఞః కర్మ సముద్భవః కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః అఘాయురింద్రియా రామః మోఘం పార్థ సజీవతి యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే నైవ తస్య కృతేనార్థః నాకృతేనేహ కశ్చన న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే న మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగే తృతీయాధ్యాయే శ్లోకాః యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం